హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే వాడుతూ ఉంటాము. ఇవి కొన్ని డేస్ వాడిన తర్వాత కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటాయి కదా, అప్పుడు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. మనం పెట్టుకున్నా కూడా అంత మంచిగా కనిపించదు. కాబట్టి వీటిని అయితే పడేయకుండా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో గ్రాసరీ అయితే వాడుతూ ఉంటాం కదా, కొంచెం గ్రాసరీ బాక్స్లో వేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉంది అనుకోండి, ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెడుతూ ఉంటాము. దానివల్ల పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా గాలి తగలకుండా ఉండాలి అంటే ఈ పిన్స్ని ఎడ్జెస్కి అటొకటి ఇటొకటి కనుక పెట్టాము అనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది. మంచిగా పిన్స్ అయితే రెడీ అయిపోతాయి. మనము పిల్లలు కానీ మనం కానీ చదువుకునేటప్పుడు, డైరీ రాసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి అటు ఇటు పేజెస్ అనేవి ఊగుతూ ఉంటాయి కదా, అటు ఇటు పోకుండా మంచిగా స్టిఫ్గా ఉండాలి అంటే ఎడ్జెస్కి ఇలా 2 పిన్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, కదలకుండా మంచిగా ఉంటాయి. ఇలా మనం 2 విధాలుగానైతే యూస్ చేసుకోవచ్చు. మనకి స్టోరేజ్కి ఇలా పిన్స్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయి. డబ్బులు పెట్టి కొనే పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఎక్కడికైనా సరే జర్నీ చేసినప్పుడు కంపల్సరీ ఎవరి టూత్ బ్రష్ వాళ్ళైతే క్యారీ చేస్తూ ఉంటాము. టూత్ బ్రషెస్ అనేది హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా వాటికి పట్టేసి ఒక రకమైన స్మెల్ వస్తాయి, అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. మనకి ఆన్లైన్లో ఇవి క్యారీ చేయడానికి సపరేట్గా దొరుకుతూ ఉంటాయి. సో అలా కొనాల్సిన పని లేకుండా ఇలా ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క బ్రష్ని ఇలా ఇండివిజువల్గా కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే మనకి డస్ట్ అలాంటిది అయితే ఏమీ పట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఫోల్డ్ చేసేసుకొని రబ్బర్ వేసి మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ సైడ్కి కనుక వేసాము అనుకోండి, బ్రషెస్ అయితే చాలా నీట్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ బ్రషెస్ అయితే కంపల్సరీ నీట్గా క్యారీ చేయాలి. నెక్స్ట్ టిప్, ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అందరి ఇళ్ళలో వాడతాము. స్టీల్ వాటర్ బాటిల్స్ అనేది మనం క్లీన్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. బ్రష్తోనైతే క్లీన్ చేయొచ్చు. ఒకవేళ మన ఇంట్లో బ్రష్ కనుక లేదు అనుకోండి, ఇలా సింపుల్గా మనకి వుడెన్ స్టిక్స్ అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, వుడెన్ స్టిక్కి ఎడ్జ్కి ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదా, గ్రీన్ స్క్రబ్బర్ని పెట్టేసి దానికి ఊడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. తర్వాత దీన్ని కనుక వాటర్ బాటిల్లో పెట్టి కనుక వాష్ చేసాము అనుకోండి, అడుగున ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. మనము బ్రష్తో రుద్దాల్సిన పని లేకుండా, సపరేట్గా బ్రష్ కొనాల్సిన పని లేకుండా ఏ వాటర్ బాటిల్ అయినా సరే ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. గ్రీన్ స్క్రబ్బర్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎప్పుడైనా మీరు పిల్లల వాటర్ బాటిల్స్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు, బ్రష్ లేదు అనుకున్నప్పుడు మీరు ఈ టిప్ ట్రై చేయండి. ఎందుకు అంటే కంపల్సరీ బ్రష్తోనే క్లీన్ చేయాలి అంటే ఓన్లీ పై వరకు మాత్రమే క్లీన్ చేయగలుగుతాము, అడుగు వరకు క్లీన్ చేయలేము కదా. బ్రష్ లేకపోయినా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనము పెరుగుని ఒక 2-3 రోజులు ఉంచాము అనుకోండి, పులుపు అనేది వచ్చేస్తుంది. అలా పుల్లబడకుండా ఉండాలి, ఒక 1 వీక్ వరకైనా టేస్ట్ మారకుండా ఉండాలి అంటే అందులో ఒక చిన్న కొబ్బరి ముక్క పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా సరే 1 వీక్ వరకైనా సరే పెరిగైతే టేస్ట్ మారకుండా పుల్లబడకుండా చాలా ఫ్రెష్గానే అయితే ఉంటుంది. మెయిన్గా ఎండాకాలం తొందరగా పులుపు వస్తుంది కాబట్టి ఇదైతే వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు షార్ప్నర్ పెన్సిల్ యూజ్ చేయడం వల్ల షార్ప్ చేసి ఆ డస్ట్ అంతా బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అంతా నల్లగా అయిపోతుంది, పాడైపోతుంది, చెత్త అయిపోతుంది. అలా పాడవకుండా ఉండాలి అంటే ఒక మనీ పర్స్ ఉంటుంది కదా, ఇలా సేఫ్టీ పిన్తో లోపల పెట్టేసి పిన్ పెట్టాము అనుకోండి, వాళ్ళ డస్ట్ అంతా కూడా అందులో వేస్తారు. మనం ఎవ్రీడే ఈవినింగ్ ఒకసారి దాన్ని క్లీన్ చేసాము అనుకోండి, బ్యాగ్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. మెయిన్గా స్కూల్కి వెళ్ళి చిన్న పిల్లలు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళున్న తల్లులకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి బ్యాగ్ అనేది క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా వైట్ కలర్ బ్యాగ్స్ కానీ లైట్ కలర్ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం డస్ట్ ఏదైనా ఫామ్ అయినా ఏదైనా మరకలంటినా ఈజీగా కనిపిస్తాయి. సో ప్రతిసారి వాష్ చేయకుండా ఇలానైతే వర్క్ అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో చెత్త చాటను అయితే వాడుతూ ఉంటాము. చెత్త చాటను ఏంటి అంటే తడి చెత్త, పొడి చెత్త అన్ని రకాలుగా ఎత్తుతూ ఉంటాము. మనం చెత్తని డైరెక్ట్గా ఎత్తడం వల్ల అందులో ఉండే తడి చెత్త వల్ల మనకంతా కూడా తడిగా అయిపోతుంది. చెత్త చాట రోజు క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసే పని లేకుండా ఒక కవర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ వేసేసి మనం చెత్తని ఎత్తేటప్పుడు డైరెక్ట్గా ఇలా కవర్లోకి ఎత్తేసి మళ్ళీ ఆ కవర్ని రివర్స్ చేసేసి డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి, ఈజీగా మనకి చెత్త అనేది డస్ట్బిన్లో పడుతుంది. అలాగే ప్రతిరోజు చెత్త చాటని వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి, వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ కొనుక్కున్నప్పుడు బాక్సెస్ అయితే వస్తాయి. ఇలాంటి బాక్సెస్ యూజ్ అండ్ త్రో అని పడేస్తూ ఉంటాము. ఇంట్లో కనుక
అంటే మనకి ఏజ్డ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఎటుపైన కంపల్సరీ వాళ్ళ మెడిసిన్ అయితే క్యారీ చేస్తాము. మెడిసిన్స్ అనేది కవర్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసుకున్న సిరప్స్ అయితే లీక్ అవుతూ ఉంటాయి. అలా లీక్ అవ్వకుండా అన్నీ ఒకే దగ్గరే ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఒకే దగ్గరే ఉంటాయి, ఈజీగా దొరుకుతాయి. అలాగే హ్యాండ్ బ్యాగ్లో ఏదైనా లీక్ అయినా సరే బాక్స్లోనే పడుతుంది, మనకి వేరే ఏదైనా వస్తువులు డ్యామేజ్ అవుతాయి అన్న టెన్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్, మనం ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా తింటాము. మనం బయట నుండి కొనుక్కొచ్చుకున్నప్పుడు ఏంటి అంటే నార్మల్ వాటర్తో వాష్ చేసి తింటూ ఉంటారు చాలామంది. దానిపైన మైనము ఫ్రూట్స్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి కెమికల్స్ అయితే వాడుతూ ఉంటారు. నార్మల్ వాటర్తో వాష్ చేస్తే అన్నీ దానిపైనే ఉంటాయి. అలా మనకి పోవాలి, మంచిగా ఉండాలి అంటే ఎప్పుడు ఫ్రూట్స్ తెచ్చుకున్నా పిల్లలకి పెట్టేటప్పుడైనా మనం తినేటప్పుడైనా సరే ఈ విధంగా వాష్ చేసుకోండి. గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, వీలుంటే పసుపు, లేదు అంటే వంట సోడా ఇవన్నీ వేసుకొని మినిమం ఒక 20 మినిట్స్ అయితే నాననివ్వాలి. తర్వాత గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి నార్మల్ వాటర్తో మళ్ళీ ఒకసారి వాష్ చేసిన తర్వాతనే ఫ్రూట్స్ అనేది కట్ చేసుకొని తినాలి. ఎందుకంటే వాటిపైన చాలా రకాల కెమికల్స్ అయితే ఉంటాయి. ఆ కెమికల్స్ పోవాలి అంటే ఈ విధంగా క్లీన్ చేసుకుంటూనే పోతాయి. సో మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి. ఈ టిప్ అయితే ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మన మొబైల్ ఫోన్ వాటర్లో కానీ వర్షంలో కానీ తడిచినా కూడా వెంటనే పాడైపోతుంది. అలా పాడవకుండా ఉండాలి, మన మొబైల్ రిపేర్ షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. పడ్డ వెంటనే వాటర్లో నుండి తీసి నీట్గా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొన్ని బియ్యంని తీసుకొని నైట్ మొత్తం ఫోన్ని అందులో ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే తేమనంతా కూడా బియ్యం అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల ఫోన్ అనేది త్వరగా ఆరిపోతుంది. ఫోన్లో ఏదైనా పార్ట్స్లోకి వాటర్ పోయినా సరే ఆ తేమ అనేది బియ్యం పీల్చేస్తుంది కాబట్టి వాటర్ అనేది లేకుండా మంచిగా క్లీన్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఫోన్ అనేది పాడవకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా వాడతాము. మనము ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా ఆయిల్ ప్యాకెట్ని అయితే మొత్తం కూడా ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఉండే వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా, అంటే చపాతీ కర్ర కానీ చపాతీ చేయడానికి యూస్ చేసే స్టిక్స్ కానీ చపాతీ చేయడానికి యూస్ చేసే పీట కానీ ఇవన్నీ వుడెన్వే కదా. సో మనకి వుడెన్వి వాటర్తో కడిగాము అనుకోండి, అవి తొందరగా పాడైపోతాయి. వాటర్తో కడగాల్సిన అవసరం లేకుండా ఇలా ఉన్న ఆయిల్ అంతా అప్లై చేసేసి మనం ఎండలో ఒక 10 to 15 మినిట్స్ పెట్టి తర్వాత కనుక తీసి ఇంట్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, అవి చాలా రోజుల వరకు విరిగిపోకుండా ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్ అనేది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి. మనం తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు తొందరగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటాయి. మెయిన్గా బాదం కానీ జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ పురుగు పడుతూ ఉంటాయి కదా. అలా పురుగు పట్టకుండా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా బాక్స్లో వేసి అందులో ఒక 2-3 మిరియాలు వేసుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని బియ్యంని కానీ లేదు అంటే మనం ఇలానే గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. గాలి తగిలింది అనుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి. సో ఎప్పుడైనా సరే గాలి తగలకుండా మూత పెట్టుకోవాలి. బియ్యం లేదు అనుకోండి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుని కొంచెం వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కావాలి అనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనం పెట్టేసాము అనుకోండి, ఎన్ని రోజులున్నా సరే పురుగు అయితే పట్టకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా సిలిండర్ని అయితే వాడతాము. మనం సిలిండర్ తెచ్చుకున్న తర్వాత కొన్నిసార్లు మనం కనెక్షన్ ఎంత మంచిగా పెట్టినా సరే గ్యాస్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. మనం తెచ్చుకున్న వెంటనే ఇలా సింపుల్గా చెక్ చేయవచ్చు. సిలిండర్లో ఇలా కొన్ని వాటర్ అనేది పోసి చూసాము అనుకోండి, బుడగలు కనుక వచ్చాయి అనుకోండి సిలిండర్ అనేది లీక్ అవుతుంది. ఒకవేళ బుడగలు రాకుండా నార్మల్గా వాటర్ కనుక ఉన్నాయి అనుకోండి, ఎలాంటి లీకేజ్ అనేది లేకుండా ఉన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ నేను చూపిస్తున్నాను కదా, ఇందులో ఎలాంటి బుడగలు రావట్లేదు కాబట్టి ఇందులో గ్యాస్ లీకేజ్ అనేది అయితే ఏమీ ఉండదు. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను.